Hello, Namaste. Welcome back to another video in Stories by Shiva. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన నియోపోలిస్ ఆక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆ నియోపోలిస్ ఆక్షన్ జరిగిన తర్వాత ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఆక్షన్ ఎటువంటి ప్రభావం చూపించింది అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. Follow for the more real estate insights. So let's get into this today's topic. Neopolis auction last year చాలా పెద్ద సెన్సేషన్ లాగా అయింది ఇన్ రియల్ ఎస్టేట్ హిస్టరీ. ఎందుకంటే హైదరాబాద్లో ల్యాండ్ ప్రైస్ పర్ ఏకర్ 100 crores టచ్ అయింది అని చెప్పేసి మీరందరూ వినే ఉంటారు ఇన్ వేరియస్ న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ టీవీ ఛానల్స్. నియోపోలిస్లో పర్ ఏకర్ 100 crores క్లాక్ అవటానికంటే ముందు మనకి ప్లేసెస్ లైక్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకా బేగంపేట్, ఎర్రమంజిల్, సోమాజిగూడ ఇట్లాంటి కోర్ హైదరాబాద్ ప్లేసెస్లో పర్ స్క్వేర్ యార్డ్ రేట్ అనేది ఆల్రెడీ 2 lakhs నుంచి 2.5 lakh యావరేజ్గా ఉంది పర్ స్క్వేర్ యార్డ్. దాన్ని మనం ఏకర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 97-98 crores ఆల్రెడీ ఉంది. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే జూబ్లీహిల్స్లో కొన్ని లొకేషన్స్లో 3 lakh rupees పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉంది, విచ్ ఈస్ మనం దాని ఏకర్లో కన్వర్ట్ చేసుకుంటే 1 crore 120 crores పర్ ఏకర్. అలా అంటే దిస్ ఈస్ ద మ్యాథ్ ఐఎమ్ టెలింగ్. అంటే ఇంత ప్రైజెస్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది. సో నియోపోలిస్లో మనకి 100 crores పర్ ఏకర్ వచ్చిందనేది దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. సెకండ్ థింగ్, 100 crores పర్ ఏకర్ అనేది ఒక్క ల్యాండ్ పార్సల్కి మాత్రమే ఆ ప్రైస్ పెట్టి కొనడం జరిగింది. అది కూడా జస్ట్ 3 acres ల్యాండ్ అనమాట. 3 acre ల్యాండ్ని పర్ ఏకర్ 100 crores చొప్పున ఆల్మోస్ట్ 300 crores పెట్టి కొన్నారు. సో వాళ్ళు దాన్ని దేనికి యూజ్ చేస్తున్నారు, లేకపోతే అసలు 300 crores వాళ్ళకి రిటర్న్స్ వస్తాయా, దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తే పర్ ఎస్ఎఫ్టీ ఏ రేట్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా నేను ఇఫ్ యూ వాంట్ లైక్ ఐ విల్ డూ అనదర్ వీడియో. సో అంటే ఇప్పుడు ఈ 100 crores పర్ ఏకర్ పక్కన పెట్టేస్తే యావరేజ్గా నియోపోలిస్ ఆక్షన్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ 67-68 crores పర్ ఏకర్. ఈ 67-68 crores పర్ ఏకర్కి బేస్ ఏంటి? వాట్ ఈస్ ద బేస్ అసలు? అంటే గవర్నమెంట్ ఎలా స్టార్ట్ చేసింది అంటే, సో నియోపోలిస్ ఆక్షన్ కంటే ముందు 2021లో గవర్నమెంట్ ఇంకొక ఆక్షన్ జరిగింది. అప్పుడు యావరేజ్ పర్ ఏకర్ వచ్చేసి 44-45 crores పర్ ఏకర్ కింద రిజిస్టర్ అయింది. అదే టైంలో ఒక చిన్న ల్యాండ్ పార్సల్ మాత్రం 65-67 crores అది రిజిస్టర్ అయిందనమాట. సో అప్పుడు అది బ్లోటెడ్ ప్రైజా? ఎందుకంటే 2021లో అప్పుడే కోవిడ్ నుంచి రికవర్ అవుతున్న టైంలో పర్ ఏకర్ ప్రైజెస్ అప్పుడు కోకాపేటలో హార్డ్లీ 20-22 crores పర్ ఏకర్ నడుస్తున్న టైం అది. దట్ ఈస్ ఆన్ ద హయ్యర్ సైడ్. అదే టైంలో ఆక్షన్ చేసి దాన్ని 40-44 crores రిజిస్టర్ చేసి మళ్ళీ అదే టైంలో ఒక చిన్న ల్యాండ్ పార్సల్ మాత్రం 65 crores క్లాక్ చేశారు. దట్స్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్. అంటే ఐ డోంట్ నో హౌ ద నెంబర్స్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. ఇప్పుడు ఆ 65 crores వ్యాలిడేట్ చేసేదానికి 2023లో మనకి యావరేజ్ పర్ ఏకర్ 64-65 crores అయింది. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 2021లో బ్లోట్ చేసిన ప్రైస్ని వ్యాలిడేట్ చేయడానికి 2023లో మళ్ళీ ఆప్షన్ తీసుకొచ్చి ఆ 64-65 crores పర్ ఏకర్ని అది కరెక్ట్ ప్రైజే. అందుకనే ఇప్పుడు చూడండి 2023లో మనకి యావరేజ్గా పర్ ఏకర్ 64-65 crores క్లాక్ అయిందని చూపించడానికి చేసినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ మీకు కూడా అనిపించి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో పెట్టండి. అండ్ ఇదే టైంలో మళ్ళీ 2023లో యావరేజ్గా 65 crores మనం అనుకుంది. బట్ అదే టైంలో ఒక చిన్న ల్యాండ్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ 3 acres మాత్రం 100 crores పర్ ఏకర్కి క్లాక్ చేశారు. మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆక్షన్ చేస్తుందా? ఆక్షన్ చేస్తే వాళ్ళు కూడా ఇలానే ప్రైజెస్ని బ్లోట్ చేస్తారా ఎట్లా? అంటే ఆల్ దీస్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ప్రైజెస్ టు బీ హానెస్ట్. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ దిస్ ఈస్ ద సినారియో ఫర్ ది నియోపోలిస్ ఆక్షన్. ఇప్పుడు నియోపోలిస్ ఆక్షన్ అవ్వగానే 2023 ఇమీడియట్గా బుద్వేల్ ఆక్షన్ని అనౌన్స్ చేశారు. అంటే ఇంకెట్లా అయిపోయిందంటే ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు 4 పెట్టింది కదా అని చెప్పి మళ్ళీ వెంటనే రిక్వైర్మెంట్ స్టార్ట్ అయినట్టు ఆల్ ఆఫ్ ఎ సడన్ జస్ట్ ఈరోజు ఆక్షన్ అయిపోయింది,
by evening, like they have released a notification. Budwell అంటే మనకి టువర్డ్స్ అప్పా జంక్షన్ నుంచి రాజేంద్ర నగర్ రోడ్లో ఉంటుంది. సో బుద్వేల్ ల్యాండ్ ప్రైజెస్ కూడా ఇట్లానే ఫ్యాబ్రికేట్ చేద్దామని ట్రై చేశారు, కానీ టు బి ఆనెస్ట్ బుద్వేల్ ఆప్షన్ ఈజ్ అ ఫ్లాప్ ఆప్షన్. అక్కడ పర్ ఏకర్ 15 crores 16 crores పర్ ఏకర్ ఉన్న ప్లేస్లో వాళ్ళు 30 crores 35 crores 40 crores తీసుకొచ్చారు. అంటే ఇదంతా చూస్తుంటే దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ వెన్ కంపేర్ టు ది యాక్చువల్ మార్కెట్, యాక్చువల్ అపిటేట్ ఎంత ఉంది. అండ్ వీళ్ళు ఎక్కువగా దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి ల్యాండ్ ప్రైజెస్ని ఫ్యాబ్రికేట్ చేసి తద్వారా పర్ ఎస్ఎఫ్టీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ల్యాండ్ ప్రైస్ పెరిగింది అంటే ద కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అవన్నీ పారామీటర్స్ కూడా యాడ్ అయ్యి పర్ స్క్వేర్ ఫీట్ మనకి యాజ్ ఏ కన్జ్యూమర్గా పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది 5,000-6,000 రూపీస్ ఉన్న దగ్గర ల్యాండ్ ప్రైస్ ఎక్కువైతే ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికి పర్ ఎస్ఎఫ్టీని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అలా పెరిగిన ప్రైజెసే ఇప్పుడు 8,000, 9,000, 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. రీసెంట్గా నైట్ ఫ్రాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందులో హైదరాబాద్ స్టాండ్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ యూనిట్స్ చూసుకుంటే యావరేజ్గా పర్ స్క్వేర్ ఫీట్ హైదరాబాద్లో 11,000 రూపీస్ అనేది రికార్డ్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ హై. ఇదే హైదరాబాద్ 2021లో కోవిడ్ నుంచి మనం బయటకు వచ్చిన టైంలో దిస్ వాజ్ ది మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఇన్ ది ఎంటైర్ ఇండియా. పర్ స్క్వేర్ ఫీట్ చూసుకుంటే 4,600 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఉన్న టైంలో 4,600 నుంచి 10,500, 11,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్కి వితిన్ 3 షార్ట్ ఇయర్స్లో అయింది. అంటే అగైన్ లైక్ మీకే అర్థమవుతుంది కదా ఇది ఎంత గ్యాప్ ఉందో. సో ది యాక్చువల్ మార్కెట్ ఈజ్ వెరీ లో. ఆల్ ద మార్కెట్ విచ్ దే ట్రైంగ్ టు ఇంపోజ్ ఇస్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ బ్లోటెడ్ ప్రైజెస్. సో సమ్వేర్ ప్రైస్ కరెక్షన్ అనేది జరగాలి. ఐ హోప్ ప్రైస్ కరెక్షన్ అనేది కమింగ్ డేస్లో జరుగుతుంది. ఇప్పుడు బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అఫ్కోర్స్ ల్యాండ్ ప్రైజెస్ పెరిగాయి అంటే వాళ్ళు కూడా ఎస్ఎఫ్టీ ఎక్కువ చేసి అమ్ముతారు. ఎండ్ యూజర్స్ వచ్చేసి అప్పుడు 2021-22 టైంలో ఎక్కువ తీసుకోగలిగారు బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వల్ల చాలామందికి డ్యూయల్ జాబ్స్ చేసుకునే ఆప్షన్ దొరికింది. అఫ్కోర్స్ అందరూ చేశారని చెప్పను, బట్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, ఇన్కమ్ అనేది బాగా కార్పస్ ఏర్పడింది. ఈ కార్పస్ వల్ల వాళ్ళు చాలామంది హౌసెస్ కొనుక్కున్నారు, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, చాలామంది అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేశారు ప్రీ లాంచ్లో. ఆటోమొబైల్ కార్స్ కూడా చూసుకొని చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్స్ అనేది కొనుక్కున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది కార్స్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే ఒక 1.5 year ఇన్వెస్ట్మెంట్స్ చాలా స్లో అయిపోవడంతో కోవిడ్ వల్ల 2021-22లో చాలామంది ప్రీ లాంచ్లో ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుందండి? 5,000 రూపీస్, 4,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైజెస్ ఉంటుంది, విచ్ ఐమ్ టాకింగ్ ద బేస్ ప్రైస్. తర్వాత మనకి పెరుగుతూ వచ్చింది. వాళ్ళందరికీ ఇప్పుడు బెనిఫిట్ అయింది. బట్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళందరూ యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా తీసుకున్నారు. అందులో చాలామంది ఫస్ట్ హోమ్ బయర్స్, సెకండ్ హోమ్ బయర్స్, థర్డ్ హోమ్ బయర్స్ ఇట్లా కేటగరైజ్ చేసుకుంటే అందరికీ 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళే కొన్నారు. కొత్తగా కొనేవాళ్ళు ఎవరు కూడా ప్రీ లాంచ్లో చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ది ద టెండెన్సీ. అందరికీ 2-3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నవాళ్ళు చాలామంది ప్రీ లాంచెస్ అనేవి చేస్తుంటారు. సో వాళ్ళని మనం ఇన్వెస్టర్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్టర్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే దే యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అ ఎండ్ యూజర్ అగైన్. సో వాళ్ళు దాన్ని లిక్విడేట్ చేసుకోవాలి. ఐదర్ అది రెంటల్ సోర్స్ కిందన్నా వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే హ్యాండ్ ఓవర్ టైంకి వాళ్ళకి సమ్ X+2 X+3 ప్రైస్కి వస్తుంది కాబట్టి వాళ్ళు లిక్విడేట్ చేసేస్తారు. సో ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రీ లాంచ్ ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి? అంత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ అప్పుడంటే అపిటేట్ ఎక్కువ ఉంది, అట్లానే ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమో కస్టమర్స్ దగ్గర అబ్సార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది బికాజ్ వెరీ వెరీ హై ప్రైజెస్, ట్రస్ట్ మీ. అండ్ ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ చూసుకుంటే చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2024-2025 ది కమింగ్ ఇయర్ ఆల్మోస్ట్ 30+ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వితిన్
ది కోకాపేట్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, పుపాలగూడ, నార్సింగి ఈ స్ట్రెచ్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూసుకుంటే, అండ్ అట్ ద సేమ్ టైం మనకి గోపనపల్లి అటువైపు నుంచి వచ్చే నల్లగండ్ల, సో ఈ ఏరియాస్లో చూసుకుంటే మినిమం 30 to 40 ప్రాజెక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ గెటింగ్ హ్యాండ్ ఓవర్ బై దిస్ ఇయర్ అండ్ ద నెక్స్ట్ ఇయర్. ఇందులో ఎంతమంది ఇన్వెస్టర్స్ కొన్నారు, ఎంతమంది సెల్ఫ్ యూజ్ వాళ్ళు కొన్నారు. సో సెల్ఫ్ యూజ్ వాళ్ళు అంటే ఆబ్వియస్లీ దే విల్ గో అండ్ దే విల్ గో అండ్ స్టే, దే విల్ మూవ్ ఇన్. బట్ హౌ అబౌట్ ది ఇన్వెస్టర్స్? వాళ్ళకి అనుకునే ప్రైస్ వస్తుందా? ఎందుకు అది చాలా ఛాలెంజింగ్ అంటే, వాళ్ళు కొనుక్కున్నదేమో తక్కువ ప్రైస్కి, ఇప్పుడేమో అందరికీ ప్రైజెస్ బాగా ఎక్కువైపోయాయి. సో ఈ ప్రైజెస్లో ఎవరైనా ఆ ప్రైస్ పెట్టి కొంటారా అంటే అది అగైన్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. చాలామంది ఇప్పుడు రాదర్ దెన్ బయింగ్ ఏ అపార్ట్మెంట్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ కాస్ట్ యూ 2.5 crores, 3 crore rupees, 3 BHK అంతకంటే తక్కువ అసలు లేదు. ఆ ప్రైజెస్ కొనే బదులు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఒక 3 BHK ఆర్ 2 BHKలో ఒక 35,000-40,000 రూపీస్ పర్ మంత్ రెంటల్లో ఉంటే బెస్ట్ కదా అనుకుంటున్నారు. ఎందుకంటే 3 crore రూపీస్కి వాళ్ళు ఒక 1 crore రూపీ కార్పస్ అరేంజ్ చేసుకున్నా, మిగిలిన 2 crores-కి 20 yearsకి 30 yearsకి మీరు చూస్తే అరౌండ్ 1.7 lakh, 1.8 lakh పర్ మంత్ ఈఎంఐ పే చేయాల్సిన టైం ఇది. సో అంతంత ప్రైజెస్ అనేవి ఎక్కువైపోయాయి. అండ్ యాజ్ ఎ సెడ్, సో దీనికి ఇప్పుడు అందరూ ఏమంటారంటే, లేదు హైదరాబాద్లో డిమాండ్ ఉంది, అందరూ సాఫ్ట్వేర్ పీపుల్, చాలామందికి చాలా జాబ్స్ వస్తాయి, దెర్ ఆల్ హై పెయిడ్ పీపుల్, HNIs, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇలా అంటారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లాస్ట్ 1-2 yearsలో ఏ కంపెనీస్లో వాళ్ళకి ఎంత హై పర్సంటేజ్ వచ్చింది, అసలు వాళ్ళందరూ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి. బికాజ్ ఇదంతా కూడా వెళ్ళి ఇన్వెస్టర్ మీదే పడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్ ఏమైందంటే, ఆయనకి ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసిన 2 crores, 1 crore బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే ఆయనకు వచ్చే నార్మల్ 7%, 7.5% అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అదే అమౌంట్ని వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, డెఫినెట్లీ వాళ్ళకి అంతకంటే ఎక్కువ రావాలి కదా. బట్ వాట్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ది ఎండ్ యూజర్? సో వాళ్ళకి అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి వాళ్ళు అనుకున్నంత ప్రొజెక్షన్స్ రావు. ఒకవేళ వచ్చినా కానీ ఇట్ విల్ టేక్ టైం. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హ్యూజ్ అవైలబిలిటీ. సో ఇంత అవైలబిలిటీలో యాజ్ ఏ కస్టమర్గా వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అసలు 3 crores పెట్టి అపార్ట్మెంటే ఎందుకు కొనాలి? వై నాట్ విల్లా? బికాస్ ఓఆర్ఆర్ పెరిగిపోయింది, ఓఆర్ఆర్ నుంచి మనకి చాలా మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి. లేకపోతే వెళ్ళి ఇండిపెండెంట్ ల్యాండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మన కొల్లూరు నుంచి టువర్డ్స్ పటాన్చెరు సైడ్ చూసుకున్న ఆ ఏరియాస్లో పర్ స్క్వేర్ యార్డ్ మనకి ఇప్పటికి కూడా కొంచెం లోపల 45,000-50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. అండ్ దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ 200 square yards at 1 CR అప్రాక్సిమేట్లీ. సో 1 CR పెట్టి ఇప్పుడు మనం అక్కడ కొనుక్కుంటే ల్యాండ్ వస్తుంది, హ్యాపీగా కన్స్ట్రక్షన్కి ఒక 40-50 lakhs పెడితే 1.5 crore యూ విల్ గెట్ ఎ ఇండిపెండెంట్ హౌస్ ఇన్ 200 square yards. సో ఇన్స్టెడ్ ఆఫ్ you paying 3 crores, 2.5 crores for an apartment, so you can invest in land, you can construct on your own, and సేమ్ కమ్యూట్ అయితే అదే కదా. సో కమ్యూట్ ఏం ప్రాబ్లం లేదు, కొల్లూరులో అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు కొల్లూరులో ల్యాండ్ కొనుక్కోవచ్చు. సో ఇలా అనేది చాలామంది మైండ్లో నడుస్తున్నది. సో ఈ ఆప్షన్స్ జరిగిన వల్ల పక్కనున్న ప్రైజెస్ అయితే చాలా వరకు హైప్ వచ్చాయి. ఆ హైప్ వచ్చిన ప్లేసెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముఖిలా కూడా మనకి ఈ నియోపోలిస్ ఆప్షన్ తర్వాత ముఖిలాలో కూడా HMDA ఆప్షన్ జరిగింది. HMDA ఆప్షన్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ వెరీ బిజార్ అని చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి, అన్ని ప్లాటింగ్ వెంచర్స్ చాలా ఉన్నాయి. యావరేజ్గా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే, అంటే బిఫోర్ ఆప్షన్ చూసుకుంటే అరౌండ్ 25,000, 30,000 రూపీస్ నుంచి 70,000, 65,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ మోకిలా టు శంకరపల్లి స్ట్రెచ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. సో ఈ ప్రైజెస్ కాస్త వీళ్ళు ఏం చేశారంటే అగైన్ సేమ్ బ్లోటెడ్ ప్రైజెస్ 1 lakh రూపీ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేశారు. అక్కడ ఫిజికల్గా మీకు వెళ్తే యూ కెన్ ఏబుల్ టు బై ఏ ప్లాట్ ఇన్ ఏ డెవలప్డ్ వెంచర్ at 60,000 rupees, 70,000 rupees per square yard, which is ready to occupy, అంటే ready to construct. అలాంటి ప్లేస్లో మీరు 1 lakh రూపీ పర్ స్క్వేర్ యార్డ్ ఎలా పెడదాం అనుకున్నారు? లేకపోతే అది కోర్స్ అందుకే అది మిస్ఫైర్ అయ్యింది. బట్ దానివల్ల మోకిలా చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే
ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువైపోయాయి. అంతకుముందు మొకిలాలో 12 కోట్లు 13 కోట్లు పర్ ఎకర్ ఉన్నది. ఇప్పుడు అందరూ కూడా 20, 25 కోట్లు 28 కోట్లు వాళ్ళ ఇష్టం అట్లా చెప్తున్నారనమాట. సో అక్కడ మొకిలాలో ప్రైజెస్ అనేవి అంత బాగా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ అట్ ది సేమ్ టైం డిమాండ్ చూసుకుంటే రోజు రోజుకి తగ్గిపోతుంది. బికాజ్ అంత దూరం ట్రావెల్ చేసే బదులు మనకి సెంట్రల్ నార్త్ చూసుకుంటే టువర్డ్స్ మియాపూర్, బాచుపల్లి, హఫీస్పేట్, చందానగర్ ఈ స్ట్రెచ్ అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో మనము యాజ్ ఎ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ కోర్, బికాజ్ ఆల్ ఐటీ పీపుల్, సాఫ్ట్వేర్, ఐటీస్ ఆల్ వర్కింగ్ అరౌండ్ దిస్ 4 kilometers 5 kilometer రేడియస్ ఆఫీసెస్లో. సో ఇక్కడి నుంచి ఎగ్జిట్ 1 ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆల్మోస్ట్ 30 kilometers ట్రావెల్ చేసే బదులు అదే మనము ఇట్లా విత్ ఇన్ ద సిటీ ట్రావెల్ చేసుకుంటే మనకి సివిక్ కమ్యూనిటీస్ ఉంటాయి. అట్లానే క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ రైల్వే స్టేషన్. ఇప్పుడు మొకిలాలో ఉన్న వాళ్ళకి రైల్వే స్టేషన్ కావాలంటే ఏది ఉందంటే no one can say. And you talk about a good shopping mall, no. And you talk about a big hospital which has all facilities, no. సో మీకు ఎటువంటిది కావాలన్నా కానీ మీరు మళ్ళీ సిటీలోకి రావాల్సిందే. బట్ పీపుల్ ఆర్ స్టిల్ టాకింగ్ బిగ్ అబౌట్ మొకిలా. నేనేది మొకిలా గురించి తక్కువ చేసి మాట్లాడాలని కాదు, బట్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ విచ్ యాజ్ ఎ కామన్ ఆడియన్గా మీ మైండ్లో కూడా ఉంటాయి. బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ టు యూ. సో ఈ ఆక్షన్స్ వల్ల చాలామందికి చాలా విషయాలు తెలిసాయి. అంటే అన్నీ మనకి కనిపించేదంతా కూడా నిజమని, కనపడంది అబద్ధమని అట్లా నమ్మడానికి లేదు. బికాస్ అక్కడ ఏముందనేది మీరు అక్కడికి వెళ్ళి గ్రాస్ రూట్ రియాలిటీ నుంచి వరకు తెలుసుకోవాలి. అప్పుడైతేనే మీకు ప్రాపర్ ఒక అవగాహన అయితే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇందాక చెప్పినట్టు 3 crores 2.5 crores అపార్ట్మెంట్ అవుతుంది. 3 crores పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు వై డోంట్ యూ గో అండ్ హ్యావ్ అ విల్లా, అండ్ వై డోంట్ యూ హ్యావ్ 200 square yards 150 square yards ఒక ల్యాండ్ పార్సల్ తీసుకొని విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ మీకు హ్యాపీగా యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్. సో ఇలా కూడా మీరు ఆలోచించండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.